భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. అమీలియా హాస్పిటల్ వారి వినాయక విగ్రహం నిమజ్జనం కార్యక్రమం ఆనందోత్సవాలు. పాలకుర్తి కొడకండ్ల మండలాలలో 10 రోజులుగా యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. జనగామ జిల్లా దేవరపల మండలంలోని కొలువై ఉన్న విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీ రెడ్డి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే టీజీజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆర్టీసీ కళాభవన్ బాగ్లింగంపల్లిలో తలపెట్టిన పాత పెన్షన్ సాధన పోరాట సభకి బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు. బీఆర్ఎస్ బీజేపీ పాలనలో మోడీ కేసీఆర్ నియంతృత్వ పోకడలలో నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్న బీజేపీ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఇబ్బందులు గురిచేస్తుంటే వామపక్షం మేకలు వారికి మద్దతుగా అండగా నిలిచి పోరాటాలు చేసిన భాగంగా నేడు కోర్టుకు హాజరు కావడం జరిగింది. తెలంగాణ జీవనాధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తూ గోదావరి నీళ్లు ఆంధ్ర తమిళనాడుకు తరలించకపోయే కుట్రలు ఎండగడుతూ కాళేశ్వరం గొప్పతనాన్ని చాటి చెప్పాలని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కాళేశ్వరం జలాలతో తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకంకి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్దపల్లి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సుందిళ్ల బ్యారేజ్ నుండి నీళ్లను తెచ్చి తెలంగాణ తల్లికి అభిషేకం చేయనున్నారు. పెద్దపల్లి నుండి సుందిళ్ల బ్యారేజ్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. Congress!
కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ధర్నాకు పిలుపునిచ్చిన బారస జిల్లా అధ్యక్షులు మహిబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత మాలోత్ మండల నియోజకవర్గం మరియు జిల్లా కేంద్రాల్లో నేడు రేపు వివిధ రూపాల్లో నిరసన తెలపాలని భారత రాష్ట్ర శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. పరస్పర విశ్వాసం, గౌరవం మరియు సున్నితత్వం ఆధారంగా మా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాం. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ప్రధాని మోదీ. पिछले वर्ष कयान में हमारी बहुत ही सार्थक चर्चा हुई थी. हमारे संबंधों को एक सकारात्मक दिशा मिली. सीमा पर डिसएग्रीमेंट के बाद शांति और स्थिरता का माहौल बना हुआ है. हमारे स्पेशल रिप्रेजेंटेटिव्स के बीच बॉर्डर मैनेजमेंट के संबंध में सहमति बनी. कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की. दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है. हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं. इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा. परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध है. एक्सेलेंसी, चीन द्वारा एचसीओ की सफल अध्यक्षता के लिए मैं आपको बहुत बहुत बधाई देता हूं. एक बार फिर चीन यात्रा के निमंत्रण के लिए और आज की हमारी बैठक के लिए आपका हार्दिक धन्यवाद. అసెంబ్లీలో బిల్లు పెట్టి జీవో పాస్ చేయడానికి 20 నెలలు ఎందుకు టైం వేస్ట్ చేశారు? ఈ పని అప్పుడే చేసి ఎన్నికలకు వెళ్లాల్సింది. మార్చి 2024 జీవో నెంబర్ 26న బీసీ కమిషన్ ద్వారా తీసుకొచ్చారు. ఆ తర్వాత బీసీ కమిషన్ మాయమైంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అధ్యక్ష 42% రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు. అధ్యక్ష బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జీవో ఇవ్వాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసింది? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లేర్ ఇచ్చారు కదా. అదే రోజు మీరు జీవో వచ్చి ఎన్నికలకు పోవస్తుండే కదా. మరి ఎందుకు జీవో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన? అధ్యక్ష నేను ఒకటి వరుసగా మీకు చెప్తున్నా. అధ్యక్ష మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జీవో నెంబర్ 26 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జీవో ఇష్యూ చేసిన. అధ్యక్ష ఆ జీవోలో క్లియర్ గా రిజర్వేషన్ పాస్ చేసినాం, కులగన్న సర్వే చేస్తామని చెప్పేసి చేయడం. అధ్యక్ష
ఈ జీవో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జీవో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తారని చెప్పింది అధ్యక్ష. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షన కమిటీ చేశారు, బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష. అది నెల తర్వాత. నేను ఇవన్నీ ఎందుకు కోటి చెప్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్లో జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడలేదు, మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా 50 చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము. కాబట్టి జీవో నెంబరు 18 తీసుకొచ్చారు అధ్యక్ష. తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుని బంగారం మరియు నగదును దొంగతనం చేసే దొంగను అరెస్ట్ చేసిన ఎన్ఆర్పేట పోలీసులు సుమారు 10,35,000 విలువ చేసే 109 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 42,000 నగదు స్వాధీనం. మొత్తం విలువ 10.77 లక్షలు. ముద్దాయిపై పైనుమూరు చిత్తూరు తాలూకా మరియు ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ నందు పలు దొంగతన కేసులు కలవు. మరి ఒక కేసు, ఎవరైతే సరే రాత్రిపూట వాళ్ళ ఇల్లు తాళం వేసుకొని వెళ్తారు, లేదా ఈవెన్ ఉదయం సమయంలో కూడా ఏదైనా పనుల వలన తాళాలు వేసుకొని వెళ్తుంటారు. సో వీళ్ళని హౌస్ బ్రేకింగ్ టీమ్స్ అంటారు. ఇలాంటి టీం వెరీ రీసెంట్లీ ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంటిలో చొరబడి సుమారుగా 42,000 రూపాయల నగదు, 65 గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసు ఈ నెల 21వ తారీఖు రిజిస్టర్ కాబడి చిత్తూరు రూరల్ మండలంలో అంటే ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదు కాబడింది. దీనిలో ఇమీడియట్గా చిత్తూరు రూరల్ మరియు ఎన్ఆర్పేట పోలీస్ టీంలు మరియు క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసేసి మనము లోకల్గా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ చూసి అలానే సీసీ కెమెరాస్ మరియు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసేసి ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడని తెలుసుకొని ఆ వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ముద్దాయి వివరాలు జి ప్రశాంత్, ఇతని వయసు 26 సంవత్సరాలు. ఇతను కూడా రాణిపేట జిల్లా తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేసి హౌస్ బ్రేకింగ్ బై డే ఆర్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేస్తున్నాడు. ఇతను మన జిల్లాలోనే పెనుమూరు, చిత్తూరు తాలూకా మరియు ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 చోట్ల హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. ఇతన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత అతని కన్ఫెషన్ మేరకు 10,35,000 విలువ చేసే సుమారుగా 109 గ్రాముల బంగారం, అలానే 42,000 రూపాయలకు సంబంధించిన నగదు కూడా సుమారుగా 10.77 lakhs సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతను కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్లోనే ఎక్కువగా, ఇతను రాణిపేట నుంచి వచ్చాడు. తమిళనాడులోను మరియు చిత్తూరులోను వేరు ప్లేసెస్లో ఇతను హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. సో ముందుగా ప్రజలని మేము కోరుకునేది ఒకటే, ఎవరైనా సరే మీరు హౌసెస్ లాక్ చేసి వెళ్తున్నట్లయితే చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలానే పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఎక్కడ లాక్ చేసి వెళ్తున్నారు, ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తున్నారో సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలానే మన జిల్లాకు సంబంధించిన LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. మీరు కనుక వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే మా దగ్గర ఉన్న కెమెరాలు కూడా అక్కడ పెడతాము. సో ఎవరైనా సరే వాటిని హౌస్ బ్రేకింగ్ కనుక చేసినా మన కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ వస్తాయి. అలానే దొంగల్ని ఇమీడియట్గా పట్టుకోవడానికి అవకాశం ఎక్కువ అవుతుంది. లేదు ఈ LHMS ఇవన్నీ పెట్టుకోవడానికి మీకు కుదరకపోయినా మీరు పర్మనెంట్ సొల్యూషన్, మనము ఎన్నో రకాల కెమెరాల గురించి, ఎన్నో రకాల CCTV కెమెరాల గురించి ఇప్పటిదాకా అవేర్నెస్ కలిగించాము. అలానే స్మార్ట్ లాక్స్, మన జిల్లాలో ఇప్పటికి 17,000 పైన స్మార్ట్ లాక్స్ వాడుతున్నారు. ఎవరైనా సరే వచ్చి వాటిని పట్టుకున్నా ఇమీడియట్గా అలారం అనేది వస్తుంది. ఇమీడియట్గా చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అవుతారు. దీనివలన ఎవరైతే సరే ఆఫెన్స్ చేస్తున్నారో వాళ్ళు పారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ సొమ్ము అనేది ఎక్కువ భద్రంగా ఉంటుంది. దానికోసమే మీరు స్మార్ట్ లాక్స్ వాడడం కానీ CCTV కెమెరాలు కానీ పెట్టుకోండి. లేదన్నట్లయితే మన జిల్లాకు సంబంధించిన LHMS వాడండి. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో ధర్నాకు రాలేదని అంటున్నారు. మరి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎందుకు రాలేదు? రేవంత్ రెడ్డి 52 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లేకుండా తిరిగి వచ్చాడని కేటీఆర్ అన్నారు. సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు, మేము రాలేదు అన్నారు. సార్ ధర్నాకు మేము రాలేదు, సరే
మరి రాహుల్ గాంధీ గారు రాలే, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలే కదా సార్. అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్? ఎందుకు రాలేదు సార్? మరి అధ్యక్ష, నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష, డెడికేషన్ కావాలి. మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష, ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. డెడికేషన్ తో పనిచేయండి, శాస్త్రీయంగా పనిచేయండి. మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పియాలంటారు. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సార్? ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు. 52 సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు, 52 సార్లు పోయినారు. 20 నెలల రికార్డు సార్ ఇది. మరి 52 సార్లు పోయి ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది మళ్ళీ మీరు రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి? అది కాదండి, మీరు రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు. మీరు 2-3 సూచనలు అన్నారు, ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కన్క్లూడ్. సార్, ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు 2 మార్గాలు ఉన్నాయి సార్. ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని. మా పార్టీ నుంచి కూడా వస్తాం, తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా, వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం. రెండోది సార్, ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్, ఉత్త డిక్లరేషన్లతో కాదు. ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పిపోయిండు, సాధించిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా, చెప్పాలా. మరి బీసీ బిల్లు సాధించడో లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీకి హైదరాబాద్ రానని చెప్పి అక్కడ కూర్చోమనండి, జంతర్ మంతర్లో ఆమరణ దీక్ష చేయమనండి. మేము వద్దంటున్నావా సార్? కూర్చోమనండి గట్టి. కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించినందుకు శిక్ష వేస్తారా? కరెంటు కోతలతో తిప్పలు పడ్డ తెలంగాణకు 24 గంటల కరెంటు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్ప? ఎండిపోయిన చెరువులను జల కళాలను అందించినందుకు కేసీఆర్ మీద కేసు పెట్టాలా? చెప్పులు లైన్లో పెట్టుకుంటూ ఎరువులు అందించినందుకు కేసీఆర్ మీద కేసు పెట్టాలా? ప్రపంచంలో ఎక్కడ లేని రైతు బంధు రైతు బీమా ఇచ్చినందుకు కేసు పెట్టాలా? చివరి గింజ వరకు పంట కొన్నందుకు కేసు పెడతారా? ప్రాజెక్టులు కట్టినందుకు కేసులు పెడతారా అని హరీష్ రావు అన్నారు. కరెంట్ ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప? తాంబాల వలె మారిన చెరువులను మరి గంగాలలాగా మిషన్ కాకతీయలో మార్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా? నడి ఎండాకాలంలో చెరువులు చెక్ డ్యాములు మత్తళ్లు దుంకేటట్టు జల కళను అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా? ఎరువులు విత్తనాలను అందించి పంటను పెంచాడు. ఏనాడు చెప్పులు లైన్లో పెట్టకుండా, ఎరువుల కోసం లైన్లో నిలబడకుండా 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో ఎరువులు అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా? ప్రపంచంలో ఎక్కడ లేని రైతు బంధు రైతు బీమాను తెచ్చి అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా? కొనుగోలు కేంద్రాలను పెంచి చివరి గింజ దాకా పంట కొన్నందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా? ఇలా ప్రాజెక్టులు కట్టినందుక, రుణమాఫీ చేసినందుక, ఊరూరికి రైతు వేదికలు కట్టినందుక, కరోనా విపత్తు నుంచి ప్రజల్ని బయటకు తెచ్చినందుక ఎందుకు కేసు పెట్టారు అని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అమరవీరుల స్తూపం వద్ద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ నుంచి చించి చెత్తబుట్టలో పారేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ అది గోస్ట్ రిపోర్ట్, అది ట్రాష్ రిపోర్ట్. అది ఈ రిపోర్ట్ చెత్తతో సమానం. అందుకే దీన్ని చెత్త ముట్టలో పడేస్తున్నాం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత 1975లో ప్రభుత్వంలోకి వచ్చిన జనతా పార్టీ ఆమె మీద కమిషన్ వేసింది. ఇందిరమ్మ మీద అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి షా అధ్యక్షతన కమిషన్ వేయించారు. ఆశా కమిషన్పై కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా ఈరోజు ధర్నాలు నిరసనలు చేశారు. అలానే ఈరోజు మేము పీసీ ఘోష్ కమిషన్ కాదు, ఇది పీసీసీ కమిషన్ అని అంటున్నామని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి మీద షా కమిషన్ వేసింది. షా ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మా ఉత్తమ్ గారు అంటున్నారు, అరే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పునే తప్పు పట్టరా?
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని మీరు పీసీసీ రిపోర్ట్ అంటారా అన్నారు. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు దేశమంతా ధర్నాలు, రాస్తారోకోలు, షా కమిషన్ ఇది కక్షపూరితమైనది, ఇది రాజకీయ ప్రేరితమైనదని దేశమంతా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా మీరు ధర్నాలు చేస్తే ఒప్పు, ఈ చెత్త రిపోర్ట్ను తప్పంటే మాది తప్పైతుందా అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిలీఫ్ ఫండ్ 50 లక్షల విరాళాన్ని ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ. ఏదైతే ఈ జగిత్యాల జిల్లా, ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా, ఎలాగైతే వర్ష విపత్సానికి అతలకుతలం అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పంట నేలమట్టమైందో వాళ్ళందరూ గుర్దాభక్తిగా నేను 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి, దాంతో తీరదు వాళ్ళు ఇంకా కూడా ముందు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో దానికి వృతాభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఏదైతే ఈ జగిత్యాల జిల్లా, ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా, ఎలాగైతే వర్ష విపత్సానికి అతలకుతలం అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పంట నేలమట్టమైందో వాళ్ళందరూ వృతాభక్తిగా నేను 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి, దాంతో తీరదు వాళ్ళు ఇంకా కూడా ముందు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో దానికి వృతాభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీలో గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక మండపం వద్ద ఆదివారం రోజున వరికుప్పల బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్వేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వరికుప్పల బ్రదర్స్ మాట్లాడారు. పెట్టుకోవా ఏం తీయనా కొంచెం కొంచెం అంట బామాడికి ఓకేనా ఆడికే తగిన సాంబార్ అప్పుడే గణేష్ తీస్తుండ కానీలా లేదా ఇంకో అన్నదానం పట్టుకో మైబాద్ జిల్లాలో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతులను మభ్యపెట్టి లోన్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు. కురువి మండల కేంద్రంలో ఈ ముఠా రైతులకు నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి ఒక్కో పాస్బుక్కి 10,000 వసూలు చేసి వివిధ బ్యాంకులలో లోన్లు ఇప్పిస్తున్నామంటూ తిరుగుతున్న 3 నిందితులను మైబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. డోర్నకల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మైబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మర్యాదపూర్వకంగా కలిసిన సీఐ చంద్రమౌళి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.